నిజామాబాద్ ఆర్మూర్లో దారుణం జరిగింది. పిల్లల ముందే భార్యను గొంతు కోసి చంపేశాడొక భర్త. ఆర్మూర్ పెద్ద బజార్లో ఘటన చోటు చేసుకుంది. భర్త గంగారెడ్డితో అంజలికి గొడవలున్నాయి. ఆర్మూర్ వచ్చి అద్దింట్లో ఉంటుంది అంజలి. గంగారెడ్డికి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 వారాల క్రితమే గంగారెడ్డి దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విడాకుల కోసం బోధన్ కోర్టుకు రావాలి అని అంజలికి గంగారెడ్డి ఫోన్ చేశాడు. కూతుళ్లను తీసుకుని బోధన్కు వెళ్ళింది అంజలి. భర్తతో గొడవ జరిగింది. తిరిగి కూతుళ్లతో కలిసి ఆర్మూర్కు తిరిగి వచ్చేసింది అంజలి. పిల్లలతో మాట్లాడుతూ ఉండగా గంగారెడ్డి ఒక కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆ కత్తి తీసుకొని అంజలిపై దాడి చేశాడు. దీంతో అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. గంగారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కన్న కూతుళ్ల ముందే తల్లిని నరికి చంపేశాడు. కన్న కూతుళ్ల ముందే కట్టుకున్న భార్యను నరికి చంపేశాడు గంగారెడ్డి. ఈ ఘటనపై గంగారెడ్డి కుమార్తెలు మాట్లాడారు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు ఇందు, మా అమ్మ పేరు అంజలి, మా అక్క పేరు స్పందన, మా నాన్న పేరు గంగాధర్. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మాకు 12 ఏళ్ళ నుంచి దేశం పోతుంది. మాకు ₹1 ఎక్కువ చాలలే ఉన్నాయి. చేసిన పైసలన్నీ సెల్ అకౌంట్లోనే ఇస్తాడు, తల్లి అకౌంట్లో ఇస్తాడు, మెన్నత్ అకౌంట్లో ఇస్తాడు. మాకు ₹1 ఇయ్యాడు. నిన్న ఫోన్ వేసి కోర్టుకి రా అంటే విడాకులు తీసుకున్నాం, కోర్టుకి రానంటే కోర్టుకి పోయినాం. కోర్టుకి పోయిన తర్వాత కోర్టులో మాట్లాడుతులే, బస్ స్టాండ్లో మాట్లాడుతులే. బస్ స్టాండ్లో మా అమ్మ ఏమన్నా కోర్టులో మాట్లాడతాను పిలిపించి బస్ స్టాండ్లో మాట్లాడతాను. నేను ఉండ కోర్టులో మాట్లాడిపిస్తానంటే నేను ఉంటాను, లేకుంటే పోతా అంటే సరే నువ్వు పో అని అనుకుంటాను అన్నాడు. పొమ్మని అన్నాడు. నిన్న వచ్చిండు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు 2:30 ఇట్లా అయిపోతుంది. అయితే వచ్చిండు. అసలు అత్తున్నాను కూడా చెప్పలేడు. వచ్చి కోడని కోసిన మా అమ్మని. మా బతుకులేం కావాలా, మేము ఎట్లా ఉండాలి ఇప్పుడు? నాకు తల్లిని దూరం చేసిండు అని చేసి ఉరి శిక్ష కావాలనికి ఉరి శిక్ష కావాలి. మధ్యలో ఉంది అని మేనత్త, అని చెల్లి, అని తల్లి, అని తమ్ముడు, వాళ్ళకు కూడా శిక్షలు కావాలా ఉన్నాయని వాళ్ళ పిల్లల మీద రాసుకుంటే పిల్లలు మేమే ₹1 ఇయ్యాడు. మాకు ₹1 కూడా ఇయ్యాడు. మాకు జ్వరం వచ్చిందంటే ఒక 500 పంపిస్తాడు. 5 సార్లు లెక్కలు అడుగుతాడు. మొన్న 30,000 ఇస్తే 30,000లో 30 సార్లు లెక్కలు అడిగిండు. అయినా మా అమ్మ 30,000 ఇచ్చేసింది. మా అమ్మ ఎంత పేసింది అనేది మా అమ్మని అట్లా చంపిండు. మా అమ్మ ఎంత పేసిందని అట్లా చంపిండు. ఆయన కూడా అదే శిక్ష కావాలా, అదే శిక్ష కావాలా. ఫుల్ తాగుతాడు. 2 years నుంచి గొడవలే. అక్కడ గొడవ అవుతున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 year అయిగా ఉన్నాం. అయితే మొన్న వచ్చి 20 days అవుతుంది. ఆడే ఉండమన్నాడు. ఆడ పడత్తలేదు కదా, ఆడే ఉండమన్నాడు. ఆర్మూల్ అంకపూల్ అనే రూమ్ చూడంటే ఆర్మూల్లో చూసినాం. ఆర్మూల్లో చూసి కళ్ళ ముందే తల్లిని తండ్రి చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా ఉండిపోయారు ఆ కుమార్తెలు ఇద్దరు కూడా. తమ పిల్లల్ని తీసుకుని అంజలి వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకొచ్చి గంగాధర్ నరికి చంపేశాడు. కూతుళ్ళ ముందే తల్లిని కోల్పోయిన ఆ కూతురు గుండెలు అవసేలా రోధిస్తూ ఏడుస్తూ ఉంది. అప్పటి వరకు తమతో మాట్లాడుతున్న తల్లిని వాళ్ళందరూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు. అయితే కూడా కత్తి తీసుకుని వచ్చాడు. విడాకుల గురించి పిలిచి మాట్లాడాడు. పైగా అక్రమ సంబంధం కూడా ఉంది గంగాధర్కి. కన్న కూతుళ్ళ ముందే తల్లిని, కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశాడు గంగాధర్. గంగాధర్ని కూడా అలాగే నరికి చంపాలి అని ఆ చిన్నారి ఏడుస్తూ మాట్లాడుతుంది. తల్లిని కోల్పోయిన ఆ బిడ్డ ఏడుస్తూ మాట్లాడుతుంది. రేపటి నుంచి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆవేదనగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మాట్లాడుతుంది. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఈ గంగాధర్ చేసిన ఘాతుకం గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. చిన్నత్త మొగడే, పెద్దత్త మొగడే, నా బిడ్డ ఒకటి. అందరూ 5 6 అదే 5 6 ఎప్పుడు చంపాలంటే ఈయన మేనత్త కొడుకు అయ్యని నా కొడుకులు ఒత్తుకొని సారు ఇది నా బిడ్డ పని చేశారు. ఇప్పుడు నా పిల్లల్ని కూడా వాళ్ళు మీరు తల్లికి తండ్రికి పుట్టిన మాట నిన్న లంజలు నమ్ముడిల్లు అదే పసిస్తా నా దగ్గర వండు. ఇప్పుడు మాట్లాడిన పిల్లల్ని అదే పసికి ఇస్తా అంటాడు సారు. తండ్రి ఇంత ఘోరం మాటలు, ఇంత పొడు కత్తి ఘోరంగా మన మేకను కోసినట్టు కోసిండు. మేకని మాకు సారు ఏది తెలియదు. ఈ పిల్లలు ఫోన్ చేయలేదు, మాకు తల్లికి ఫోన్ చేయలేదు. ఆడుండు మన కాడ ఉన్నాయి.
ఇక పిల్లలు సార్ మీరే తల్లులు పక్క శిక్ష పడాలా, శిక్ష కాదంటే శిక్ష పడాలా, మామూలు శిక్ష కాదు. చెల్లెకి మా బావ తగాదలు ఉంది. నిన్న పోదాం రమ్మన్నారు. అక్కడ కోర్టుకు రమ్మని పిలిపించి వకీల్ సాబ్ వాళ్ళందరూ పిలిపించి ఇక్కడ బస్ స్టాండ్లో మాట్లాడితే మా చెల్లి ఒప్పుకోలేదు. ఏదంటే కోర్టులో మాట్లాడరు అని చెప్పి వాపస్ వచ్చింది. వచ్చినాక ఏంటంటే వెంబడిని వచ్చేసింది. ఇద్దరు పిల్లల్ని కొట్టి అమ్మాయికి గొంతు కోసం వచ్చింది. ఇద్దరికి ఏమైనా లొల్లీలు ఉన్నాయా? ఏం చేస్తాడు, ఎట్లా బాగా తాగుతాడు, ఏం పని చేస్తాడు? అదే మా చెల్లెకి జరిగింది. అతనికి కూడా శిక్ష రావాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. బాగా కఠినమైన శిక్ష కూడా. మళ్ళీ చెప్పండి. లేఖను వచ్చినట్టు కోసం ఇద్దరు పిల్లల ముంగట ఇద్దరు బిడ్డల ముంగట గొంతు కోసం మేకను కోసం. ఇంటి ఓనర్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అన్ని ఫుల్ ఇద్దరు ఆడబిడ్డలు. తర్వాత మీ బావ ఏం చేస్తాడే? బయట వేస్తాడు. ఇంక మీ బావకి ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా? ఆయనకి లేస్తేనే తాగుతున్నాడు. చెడు అలవాటు ఉంది, అన్ని అలవాటు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. పిల్లల ముందే భార్య గొంతు కోసి చంపేశాడు ఈ భర్త. ఆర్మూర్ పెద్ద బజార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త గంగాధర్కి అంజలికి గొడవలున్నాయి. గంగాధర్ అంజలి ఇద్దరు భార్యాభర్తలు. ఆర్మూర్ వచ్చి అద్దింట్లో ఉంటుంది అంజలి. గంగాధర్కి వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా ఉంది. 2 వారాల క్రితమే ఈ గంగాధర్ దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విడాకులు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. విడాకులు ఇవ్వడానికి బోధన కోర్టుకు రావాలి అని అంజలికి గంగాధర్ ఫోన్ చేశాడు. కూతుళ్ళని తీసుకుని బోధనకి వెళ్ళింది అంజలి. అక్కడ భర్తతో గొడవ జరిగింది. తిరిగి మళ్ళీ కూతుళ్ళని తీసుకుని ఆర్మూర్కి వచ్చింది అంజలి. ఆర్మూర్కి వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడుతూ ఉండగా గంగాధర్ కత్తి తీసుకొచ్చి భార్య గొంతుపై నరికి చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. ఆ కూతుళ్ళు ఇప్పుడు గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గంగారెడ్డి, ప్రస్తుతం ఈ గంగాధర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా? బోధనకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు కత్తి తీసుకొచ్చి భార్యను అంత నిర్దాక్షిణ్యంగా నరికేశాడు? రోహిత్ అయితే కట్టుకున్న భార్యను కన్న పిల్లల ముందనే కడతేర్చేయాడు ఆ దుర్మార్గుడు. ఏదైతే గంగారెడ్డి అనే వ్యక్తి గత 18 ఏళ్ల క్రితము అంజలిని మెట్పల్లి ప్రాంతానికి చెందిన అంజలిని పెళ్లి చేస్తున్నారు. వారికి 2 కుమార్తెలు. ఆ కుమార్తెల ముందే ఏదైతే హత్య చేయడం పూర్తిగా కన్నీరు మిన్నూరుగా వినిపిస్తుంది కుటుంబం. ఆ 2 కుమార్తెలు అనాథగా మారిన పరిస్థితి. అయితే వీళ్లకు గత 2 ఏళ్లుగా ఫ్యామిలీ సమస్యల విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కోర్టు విషయం విడాకుల విషయమై గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అతను గత 18 ఏళ్ల క్రితము పెళ్లి చేసుకున్న భార్యను, అయితే 2 పిల్లలు కావడం, అయితే ఇటీవలగా 2 ఏళ్ల క్రితము కుటుంబంలో గొడవలు రావడం, భర్త గతంలో దుబాయ్ వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చిన క్రమంలో తరచూ గొడవలు జరగడం, దానికి అంతకు సంబంధించి భర్త పైన అనుమానం పెంచుతుంది భార్య అంజలి. అదే కోణంలో కూడా భర్త ఇతరులతో సహజీవనం చేస్తున్నాడనే కోణంలో గత వారం రోజుల క్రితము ఆర్మూర్కు వారి బంధువుల దగ్గరికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ ఆర్మూర్కు వచ్చి అక్కడే నివాసం ఉంటుంది. అక్కడ నివాసం ఉంటున్న క్రమంలో ఆమెను అతి దారుణంగా కొట్టి కత్తితో కోసిన వైనం మనం చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా గత బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల విషయం మాట్లాడదాం రండి అని చెప్పి బోధన్ వరకు పిలిపించుకున్నాడు గంగారెడ్డి పిలిపించుకున్న నేపథ్యంలో అక్కడ అంజలి కోర్టులో మాట్లాడదామన్నో బస్ స్టాండ్లో ఎందుకు మాట్లాడాలని చెప్పి అన్న నేపథ్యంలో నేను వెళ్తాను అని చెప్పడంతో అతను వెళ్ళిపో అన్నాడు. వారి వెంటనే వెంబడించి ఆర్మూర్కు రాగానే ఆర్మూర్లో పెద్ద బజార్లో నివాసం ఉంటున్న అంజల్ని ఏదైతే మేకతో వచ్చినట్లు కత్తితో కోయడం, ఆ కళ్ళ ముందే ఆ పిల్లలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. అతను పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. గంగారెడ్డిని ఆర్మూర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, పూర్తిగా విచారిస్తున్నారు. ఆ ఘటన స్థలానికి కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా పరిశీలించారు. అసలు ఇంత కక్ష పెంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందనే కోణం కూడా విచారిస్తున్నారు. భర్త అనుమానంతో కత్తితో గొంతు కోస్తుండగా కూతుర్లు వద్దు అని వారించంగా కూడా ఆ కూతుర్ల మాట వినకుండా గొంతు కోసిన పరిస్థితి ఉంటుంది.